మనం రీసెంట్ గా వీడియో చేసాం బాబా సిద్దికి అసాసినేషన్ గురించి. మాకెవరితో వ్యక్తిగత ఎనిమిటీ లేదు, కానీ ఎవరైనా సల్మాన్ ఖాన్ ని గానీ దావుద్ ఇబ్రహీం కి గానీ హెల్ప్ చేస్తే మీరు మాతో యుద్ధానికి బరిలోకి దిగినట్టే. మీ వల్ల మా తమ్ముళ్ళు చనిపోతే మీరు యుద్ధం మొదలు పెట్టినట్టే. గుర్తుపెట్టుకోండి, యుద్ధంలో ఫస్ట్ స్టెప్ మాది కాదు అని చెప్పి పోస్ట్ రాగానే వైరల్ వెళ్ళిపోయింది. ఆ వీడియో మీరు చాలా మంది చూసారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అది. చనిపోయిన బాబా సిద్దికి ఎన్సీపీకి చెందిన వ్యక్తి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ ఇప్పుడు అది. కాకపోతే ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ కి అంత హైప్ ఎందుకు వచ్చిందంటే దీంట్లో లారెన్స్ బిష్నోయ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అండ్ సల్మాన్ ఖాన్. ఇవాళ ఆ వీడియో చేసి 1 month కూడా అవ్వలేదు, ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది దాని మీద. దాని గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. మనం ఏవైతే అనుమానాలు పెట్టుకున్నామో, న్యూస్ ఛానల్స్ ఏవైతే చూపించాయో, అండ్ దెన్ ఏదైతే కాన్స్పిరసీ థియరీ అని చెప్పి బాబా సిద్దికి గారి కొడుకైన జీషాన్ సిద్దికీనే అన్నారో, అది ఇవాళ ప్రూవ్ అయిపోయింది దట్ ఇట్స్ నాట్ ఫేక్ అని. షూటర్స్ లో మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, హిస్ నేమ్ ఇస్ శివ కుమార్ గౌతమ్. शिव कुमार गौतम और शिवा, मेरे पिताजी का नाम मिस्टर बालकिशन, पता गंडारा गांव, कैसरगंज थाना, जिला बहराइच. అండ్ మోస్ట్లీ వీళ్ళు మోడస్ ఆపరెండి ఎట్లుంటదంటే సోషల్ మీడియా నుంచి రిక్రూట్ చేసుకుంటారు యంగ్ కిడ్స్ ని, 19, 18, 17, 16 year old పిల్లల్ని కూడా. ఆయన్ని రీసెంట్ గా బారేక్ లో పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ లో. ఆయన చెప్పేశాడు, ఇది చేయించింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగే, వాళ్ళ ఆదేశాల మేరకే నేను చంపాను. నాకు సుపారీ ఇచ్చింది ఇద్దరు బాబా సిద్దికిని చంపమని లేదా జీషాన్ సిద్దికిని చంపమని. విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆ రోజు నిర్మల్ నగర్ లో బాబా సిద్దికి బదులు జీషాన్ సిద్దికి గాని బయటకు వచ్చి ఉంటే, ఆ రోజు కాంగ్రెస్ ఆఫీస్ బయట వాళ్ళ కొడుకు కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి కొడుకుని చూడడానికి కాంగ్రెస్ ఆఫీస్ లోకి వెళ్ళి ఆయన బయటకు వస్తున్నారు. తండ్రి బదులు కొడుకు బయటకు వచ్చి ఉంటే కొడుకు లేచిపోయాడు. సో అదే వాళ్ళ సుపారీ. అండ్ సల్మాన్ ఖాన్ గురించి, ఈ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఒక 20 రోజులు అయింది కదా, ఈ 20 రోజుల్లో ఎలా తప్పించుకోవడానికి ప్లాన్ వేసాడో, ఆ స్కెచ్ ఏంటో, మరీ ముఖ్యంగా ఆ రోజు ఇన్సిడెంట్ అయిన రోజు ఏవైతే జరిగిందో అది కానీ నేను మీకు చెప్తే యుల్ బి స్టన్డ్. ఇవాళ వీడియోలో దాని గురించి మాట్లాడదాం. ద బ్రేక్ త్రూ ఇన్ బాబా సిద్దికి కేస్. దీంట్లో లారెన్స్ బిష్నోయ్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నా నుంచి మీకు ఇలాంటి వీడియో ప్రతి రోజు వస్తుంది, మిమ్మల్ని అప్డేట్ చేసే వీడియో అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్సైట్ఫుల్ వీడియోస్. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, మీరు చేయాల్సింది ఏమీ లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఈ వీడియోస్ ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తాయి, జస్ట్ మీరు పడుకునే ముందు. ఏమంటారు? వీడియోలోకి వెళ్ళిపోదామా? శివకుమార్ గౌతమ్ స్టోరీ తెలుసుకుందామా? సబ్స్క్రైబ్ చేసేయండి ఒకసారి. డన్నా? లెట్స్ గో. ముందు ఇన్సిడెంట్ గురించి తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను, ఈజీగా అందరికి అర్థమైపోయేలా. జస్ట్ ఒకసారి వినండి. ఇట్ జస్ట్ టేక్ 30 seconds. ప్రీవియస్ మంత్ అక్టోబర్ లో బాబా సిద్దికి గారిని చంపేశారు. ఆయన కాంగ్రెస్ ఆఫీస్ బయటకు వస్తుండగా ముగ్గురు షూటర్స్ వచ్చి 3 rounds ఫైరింగ్ చేశారు. ఆయన లీలావతి హాస్పిటల్కి వెళ్లే లోపలే చనిపోయారు. అలాంటి ముంబైలో నడి వీధిలో జనాల మధ్యలో దసరా సెలబ్రేషన్స్ జరుగుతుండగా 3 వ్యక్తులు వచ్చి ఒక పొలిటీషియన్ మీద 6 bullets కాల్చారు. అందులో ఆయనకి 3 తగిలాయి అండ్ హీ వాస్ కిల్డ్. ఇలాంటి అండర్ వరల్డ్ ఆపరేషన్ ముంబైలో జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. సో ఇట్ కాట్ ద అటెన్షన్ ఆఫ్ పీపుల్. అసలు ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరు? ఎందుకంటే ఆ టైంలో ఆ పేరు బాగా ఫ్లోట్ అయింది. బిష్నోయ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ప్రస్తుతానికి అహ్మదాబాద్ జైల్లో ఉన్నాడు. సబర్మతి జైల్ పేరు. జూలై 2023 నుంచి అక్కడే ఉన్నాడు ఆయన. బట్ జైల్లో ఉండి అన్ని నడిపిస్తుంటాడు. ఈ బిష్నోయ్ కూడా అలాగే చేశాడు. పెద్ద వయసు ఏం కాదే, 31 సంవత్సరాలు. ఇది జరిగిన 6 months క్రితం సల్మాన్ ఖాన్ ఇంటి బయట కూడా కాల్పులు జరిగాయి. A pistol was delivered to them by their operator. Police recorded a live round from the spot. బుల్లెట్స్ దొరికాయి. లారెన్స్ బిష్నోయ్ బహిరంగంగా బయటకు వచ్చి చెప్పారు, నా టార్గెట్ సల్మాన్ ఖాన్. ఇదంతా న్యూస్ ఛానల్స్ చెప్తుంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ మీడియా అలా బయటకు వచ్చి, ఈ లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్ గొడవకి మా నాన్న డెత్ కి సంబంధం లేదని జీషాన్ చెప్తున్నాడు. సో ఈ కేసులో ఇప్పుడు వచ్చిన బ్రేక్ త్రూ ఈ శివ్ కుమార్ గౌతమ్ స్టేట్మెంట్. బారేక్ లో దొరికాడు ఆయన. బట్ ఆయన ఏం చెప్పాడంటే, 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 20 days ఏమైనాయో. సో Day 1 ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు హీ వాజ్ ద మెయిన్ అక్యూజ్డ్. అందరి మధ్యలో నిలబడింది ఇతనే. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగగానే ఏం ఆలోచిస్తారు జనాలు? పారిపోతారు. సో పోలీసులు వెంటపడతారు, ఆ యాంగిల్లో ఆలోచిస్తారు. బట్ శివ్ కుమార్ గౌతమ్ ఏం చెప్పాడంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ రోజు ఫెస్టివల్ కూడా జరుగుతుంది, దుర్గా పూజ, నిర్మల్ నగర్ ఇది. సో అక్కడే దసరా సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక 100 meters దూరంలో క్రాకర్స్ అవి కాలుస్తున్నారు. ఈ ఫైర్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ 4 వ్యక్తులు, అందులో 3 యాక్టివ్ గా ఉన్నారు, ఒక ఎనేబులర్ ఉన్నాడు. ఈ 3 వచ్చి ఈ ఫైర్ క్రాకర్ సౌండ్ ఎప్పుడైతే మొదలైందో అదే టైంలో 3 guns తీసి 6 bullets ఫైర్ చేశారు. అందులో 3 బాబా సిద్దికి గారి ఒంట్లోకి వెళ్ళాయి, 2 చెస్ట్ లోకి, 1 అబ్డామిన్ లోకి. స్పాట్ నుంచి 3 పారిపోయారు అండ్ వెంటనే విపరీతంగా బ్లడ్ లాస్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ బాబా సిద్దికి గారిని వెంటనే అక్కడ ఉన్న లీలావతి హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. బాండ్రాలో ఉండే లీలావతి హాస్పిటల్. చాలా బ్లడ్ లాస్ అయిపోయింది అక్కడ. పాపం ఆ డాక్టర్లు కూడా ఒక 2 hours కష్టపడ్డారు, బట్ ఆయన సేవ్ చేయలేకపోయారు. హీ వాస్ డిక్లేర్డ్ డెడ్ 11:15 ఆ టైం. ఒక 30 అడుగులు అలా వెళ్ళి తన బ్యాగ్ లోనే తెచ్చుకున్న టీ షర్ట్ ఒకటి మార్చేసి ఆ క్రౌడ్ లోనే ఉన్నాడంటే చాలా సేపు. అంటే ఇప్పుడు డెడ్ బాడీ చుట్టూ ఒక క్రౌడ్ చుట్టుముడుతుంది కదా, ఆయన అక్కడే నిలబడి ప్రేక్షకుల్లా చూశాను చాలా సేపు. పోలీసులకు అనుమానం రాకుండా 1 గంట 2 గంటలు నేను అక్కడే ఉన్నానని చెప్పాడు. తర్వాత స్లోగా నడుచుకుంటూ వెళ్ళి నిర్మల్ నగర్ నుంచి కుర్లాకి ఆటోలో వెళ్ళాడు. కుర్లా లోకల్ ట్రైన్స్, ఇక్కడ ముంబైలో రైల్వే ట్రైన్ నెట్వర్క్ చాలా ఫేమస్. అక్కడ ఒక లోకల్ ట్రైన్ తీసుకున్నాడు కుర్లా నుంచి థానే వరకు. థానే అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఊరు అవతల ఉంటది. హైదరాబాద్ కి శంషాబాద్ ఎలా అలా అనుకోండి. అంటే ఇప్పుడు అది ఊరు అవతల ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ టెలింగ్. థానే స్టేషన్ లో థానే నుంచి పూణేకి ఒక ట్రైన్ తీసుకున్నాడు.
అంటే వైజాగ్ శ్రీకాకుళంలో అనుకోండి ఒక గంటన్నర డిస్టెన్స్ ఉంటుంది. రోడ్డు మీద వెళ్తే మంచి ఎక్స్ప్రెస్ వే ఒకటి ఉంది, రీసెంట్ గా కట్టారు, బట్ రోడ్డు మీద వెళ్తే రిస్క్ అని చెప్పి ట్రైన్ ఎక్కేసాడు. 3 AM రీచ్ అయ్యాడు పూణేకి. అక్కడ దాకా మొబైల్ తన దగ్గర ఉంది, అక్కడ మొబైల్ డిస్పోజ్ చేస్తాడు పూణేలో. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి షూటర్స్ ఏం చేస్తారో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ పూణేలో 7 days ఆగి అక్కడ నుంచి ట్రైన్ లో ఝాన్సీకి వెళ్ళాడు. ఈ ఝాన్సీ తన సొంత స్టేట్ అని ఉత్తరప్రదేశ్ లో ఉంది. అక్కడ ఒక 5 రోజులు ఉండి అక్కడ నుంచి లక్నో వెళ్ళాడు. ఇప్పుడు ఈ లక్నోలో కొత్త మొబైల్ ఫోన్ ఒకటి తీసుకొని ఈ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో తోటి షూటర్స్, బిష్నోయ్ గ్యాంగ్, వీళ్ళందరితో కాన్స్టెంట్ టచ్ లో ఉన్నాడు. అప్పటి నుంచి నంబర్ కొత్తది అవడం వల్ల పోలీసులు ట్రేస్ చేయడానికి టైం పట్టింది. 11 days లక్నోలో ఉండి జస్ట్ 5 రోజుల క్రితం తన స్వస్థలమైన బారేక్ వచ్చాడు. బారేక్ గురించి మీకు చెప్పాలంటే దాని గురించి సెపరేట్ వీడియో చేయాలి. బారేక్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ హిందూ ముస్లిం గొడవల్లో, బట్ దట్స్ నాట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ వీడియో. ఈ 5 రోజులు బారేక్ పక్కన ఒక సేఫ్ హౌస్ లో ఫ్రెండ్స్ అరేంజ్ చేశారంట. ఆ సేఫ్ హౌస్ లో ఉన్నాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, గౌతమ్ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేస్తున్నాడు ఈ టైం అంతా. ఎక్కడ ఎటువంటి రెంటల్ కార్ తీసుకోలేదు, ఆర్ ఫ్రెండ్స్ ని కూడా ఎక్కడికి రమ్మలేదు కార్ వేసుకొని. సో ఈస్ ఆపరేటింగ్ ఇన్ దట్ లెవెల్. డైరెక్ట్ గా చెప్పాడు, నాకు బిష్నోయ్ గ్యాంగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది 10th నేపాల్ చెక్ చేయమని. అది కొంచెం పుష్ అయింది. సో 10th నేపాల్ వెళ్లే ప్లాన్ లో ఉన్నా నేను, ఈ లోపల పోలీసులు పట్టేసుకున్నారని చెప్పేశాడు. హీ వాజ్ వెరీ క్లియర్. అండ్ ఇంకో 2 బ్రేక్ త్రూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒకటి వీడియో బిగినింగ్ లోనే చెప్పా, కుదిరితే బాబాని లేకపోతే జీషాన్ని లేపేయమని చెప్పారు. రెండోది, ఒరిజినల్ ప్లాన్ లో ఈ రూట్ లేదు, ఉజ్జయిన్ వైష్ణోదేవి ద్వారా అబ్రాడ్ వెళ్ళిపోదామని ప్లాన్ అది, బట్ అది కుదరలేదు. సో దిస్ వాస్ ప్లాన్ బి. ఇదే రూట్ అయితే నేను తీసుకున్నాను, ఇప్పుడు ప్లాన్ బి అదని చెప్పాడు. నాతో కాన్స్టెంట్ టచ్ లో ఉండేది మాత్రం శుభం లోంకర్ అండ్ జీషాన్ అఖ్తర్ అని చెప్పాడు. ఈ శుభం లోంకర్ పేరు మీకు గుర్తులేకపోతే నేను ఒక ఫేస్బుక్ పోస్ట్ ఒకటి చదివా, మన వార్ బిగిన్స్ వీడియో ఉంటుంది చూడండి, అది ఈ బాబా సిద్దికి డెత్ వీడియోలో. అందులో షిబు లోంకర్ అని చెప్పి ఒక ఫేస్బుక్ పోస్ట్ చదివాను కదా, ఆ షిబు లోంకరే ఈ శుభం లోంకర్. ఆయనే రాశాడు, సల్మాన్ ఖాన్ ఇది మాకు అక్కర్లేని యుద్ధం, మీ వల్ల నా తమ్ముడు చనిపోయాడు, నేను నీ దాకా వస్తా అని ఒక ఫేస్బుక్ పోస్ట్ వైరల్ వెళ్ళింది కదా, అది రాసిందే ఈ శుభం లోంకర్. క్రైమ్ బ్రాంచ్ కూడా చాలా చాకచక్యంగా 21 days నేను పట్టేసుకున్నాను. దే నాప్డ్ హిమ్. గౌతమ్ ఫ్యామిలీది, క్లోజ్ అసోసియేట్ ది అందరిది ఒక లింక్ పెట్టుకొని అందరి ఫోన్స్ ట్యాప్ చేస్తూ ఒక 45 members కంటిన్యూస్ 24 hours సర్వేలెన్స్ లో పెట్టారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఎలా పట్టుకున్నారంటే ఈ 45 మందిలో కొంతమంది గౌతమ్ బాడీ టైప్ మ్యాచ్ అయ్యేలా బట్టలు కొనడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అక్కడ దాకా వాళ్ళు కన్నేసి ఉంచారు, విచ్ ఇస్ క్రేజీ. సో వాళ్ళు పట్టుకోగానే వాళ్ళ మీద ఇంకా కొంచెం నిఘా పెంచి అనురాగ్ కశ్యప్, అఖిలేష్ ప్రతాప్ సింగ్, జ్ఞాన్ ప్రకాష్ త్రిపాఠి, వీళ్ళ ముగ్గురు పేర్లు. వీళ్ళ ముగ్గురు ఆ సేఫ్ హౌస్ కెళ్ళి ఉండగా ఆ సేఫ్ హౌస్ చుట్టుముట్టేశారు పోలీసులు. ద మూమెంట్ గౌతమ్ కేమ్ ఇన్, he was nabbed. క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ లో తేలిందేమనగా ఈ మర్డర్ కన్నా కొన్ని రోజుల ముందే 2 lakhs డిపాజిట్ అయింది ప్రతి వాడి బ్యాంక్ అకౌంట్ లో. అది విత్డ్రా చేసే గౌతమ్ కి ఇచ్చారు వెపన్స్ అవి కొనుక్కోమని. ఇది కాకుండా ఇంకొక అక్యూజ్డ్ ఉన్నాడు హరీష్ అని, అతని దగ్గర 5 లక్షలు దొరికింది. ప్రస్తుతానికి అయితే November 19 వరకు అక్యూజ్డ్ కస్టడీలో ఉండాలి. ఇది ఇప్పటిదాకా జరిగిన కథ. దీని మీద మీరేమంటారు? వాట్ డూ యూ థింక్? పోలీసులు తొందరగానే పట్టుకున్నారా లేదా టైం తీసుకొని పట్టుకున్నారా? నాకు కింద కామెంట్స్ రాయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలోకి వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ మీరు ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి వీడియోస్ ఇంకా కష్టపడి ఇంకా గట్టిగా బలంగా చేయాలనేది నా తాపత్రయం. నా వీడియో లాంటిది రోజు మీ ముందుకు వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. చేశారుగా సబ్స్క్రైబ్? ఐ సీ యూ అగైన్ టుమారో. అండ్ ఇంకా నాతో కనెక్ట్ అవుదాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. ఇంకో 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఒకటి క్యాస్ట్ సెన్సస్ మీద, ఆ వీడియో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను, చూడండి. అండ్ అదర్ వీడియో ఆన్ ఏపీ వైసీపీ అరెస్ట్ మీద. సో ఈ 2 లోకల్ న్యూస్ లే, ఒకటి ఏపీ ఒకటి తెలంగాణ. అండ్ ఐ సీ యూ టుమారో. లెట్ us all rise together. Rise above ignorance, rise above selfishness, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై భారత్.